హాయ్, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. సూపర్ సండే మధ్యాహ్నం 3:30కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్యన అహ్మదాబాద్లో మ్యాచ్ జరగబోతోంది. రెండు టీంలు కూడా ఒక విజయం ఒక పరాజయంతో రెండు పాయింట్లతో రేపు బరిలో దిగబోతున్నాయి. అయితే బెటర్ రన్ రేట్ ఆధారంగా ఎస్ఆర్హెచ్ 4th ప్లేస్లో ఉంటే గుజరాత్ టైటాన్స్ అన్నే పాయింట్లను కలిగి ఉన్నా కూడా 7th పొజిషన్లో ఉంది. సో హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది గుజరాత్ టైటాన్స్. ఖచ్చితంగానే విజయం మీద కన్నేస్తుంది అనటంలో అనుమానమేం లేదు. రెండు టీంలు కూడా తమ మొదటి విజయాల్ని ముంబై ఇండియన్స్ మీదే సాధించడం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అటు కేకేఆర్ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే సిఎస్కే చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. బట్ ఆ తర్వాత ద వే ఎస్ఆర్హెచ్ హ్యాస్ కమ్ బ్యాక్ ఈజ్ అమేజింగ్ రియల్లీ. ముంబై ఇండియన్స్ మీద ఐపీఎల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ స్కోర్ని నమోదు చేసింది 277. ఆ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి బ్యాటర్లు అందరూ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. పర్టికులర్గా అభిషేక్ శర్మ, క్లాసెన్, ఆ తర్వాత మార్క్రమ్, ఈవెన్ ఆన్ టాప్ ట్రావెస్ హెడ్. సో కాబట్టి మరొకసారి ఎస్ఆర్హెచ్ క్యాంప్ అదే రకమైనటువంటి ప్రదర్శనని వాళ్ళ నుంచి ఆశిస్తూ ఉంటుంది. అయితే ఎస్ఆర్హెచ్కి ఉన్నటువంటి వర్రీడ్ ఫ్యాక్టర్ కాస్త బౌలింగ్ డిపార్ట్మెంట్. సహజంగా ఎస్ఆర్హెచ్ అనేటప్పటికీ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ అనేటువంటి భావన ఉండేది. కానీ దాని నుంచి ఎందుకో ఈ మధ్య ఎస్ఆర్హెచ్ దిగజారిపోతోంది అని చెప్పేసి భావించవచ్చు. పర్టికులర్గా భువనేశ్వర్ కుమార్ తేలిపోతూ ఉన్నాడు. మొదటి 2 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆ తర్వాత స్లాగ్లో మిగిలినటువంటి 2 ఓవర్లని ధారాళంగా పరుగులిస్తూ ఉన్నాడు. కాబట్టి బహుశా రేపు కమిన్స్ భువనేశ్వర్ కుమార్ చేత తన కోట 4 ఓవర్లని ఎటే స్ట్రెచ్ వేయిస్తాడేమో చూడాలి. ఈవెన్ కమిన్స్ కూడా వికెట్లు తీశాడు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి విరుద్ధంగా 2 వికెట్స్. బట్ ధారాళంగా పరుగులిస్తున్నాడు కాబట్టి కమిన్స్ కూడా కంట్రోల్లో బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే లక్కీ ఏంటి అంటే అటు మయాంక్ మార్కండే కావచ్చు, లేకపోతే కనుక షాబాజ్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. రేపు వాళ్ళు మరొకసారి అదే రకమైనటువంటిది. పర్టికులర్గా అహ్మదాబాద్ ఆఫ్కోర్స్ స్లో టర్నర్గా ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరు బౌలర్లు కీ రోల్ పోషించే అవకాశం ఉంది. మరొకవైపు అటు గుజరాత్ టైటాన్స్ని కనుక గమనించినట్లయితే శుభ్మన్ గిల్ కూడా అంత ఫామ్లో లేడు. అతనికి అండగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈవెన్ బౌలింగ్ యూనిట్ కూడా యాజ్ ఏ యూనిట్గా జెల్ అవ్వలేకపోతోంది. ఇరు టీంలు ఇంత మటుకు 3 times హెడ్ టు హెడ్ తలబడితే అందులో 2 సార్లు గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధిస్తే ఎస్ఆర్హెచ్ ఒక్కసారి విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగానే టైటాన్స్ మీద ఎస్ఆర్హెచ్ విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది జరగాలి అంటే కనుక భువన విజయం జరిగి తీరాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.